రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాసేపట్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ 2 పరీక్ష కోసం 1368 సెంటర్లను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు 4 సెక్షన్లలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టీజీపీఎస్సీ. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు 2 సెషన్లలో జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5,51,847 మంది అభ్యర్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయనున్నారు. అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది టీజీపీఎస్సీ. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, ఆ సమయంలోగా చేరుకోవాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు బ్లాక్, బ్లూ పెన్ మాత్రమే వాడాలని తెలిపింది. హాల్ టికెట్స్ పై రీసెంట్ గా దిగిన పాస్ ఫోటో అంటించాలన్నారు అధికారులు. ఇక పరీక్షా కేంద్రానికి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని చెప్పారు. పరీక్షా కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తేవద్దన్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. పరీక్షా కేంద్రాల దగ్గర 49,840 మంది స్టాఫ్ పనిచేస్తారని తెలిపారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బంది కలిపి మొత్తం 75,000 వరకు విధుల్లో ఉంటారని చెప్పారు. గ్రూప్ 2 కు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరన్నారు బుర్రా వెంకటేశం. ఎలాంటి అపోహలు లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై నమ్మకం ఉంచి పరీక్షలు రాయాలని అభ్యర్థులను కోరారు. గ్రూప్ 2 ప్రశ్నాపత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్నారు బుర్రా వెంకటేశం. అభ్యర్థికి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే అవకాశం లేదని చెప్పారు. గ్రూప్ 2 పరీక్షా ఫలితాలను వేగంగా ఇస్తామని తెలిపారు. గ్రూప్ 2 పరీక్షలో 4 పేపర్లున్నాయి. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు కలిపి 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ పేపర్ 1, పేపర్ 2, రేపు పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు జరగనున్నాయి. ఇక రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, ఎగ్జామ్స్ కి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు టీజీపీఎస్సీ అధికారులు. సో ఇప్పటికీ అంటే ఫస్ట్ పేపర్ వచ్చేసి ఈరోజు 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో 10 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:30 అంటే అరగంటకు ముందే ఈ గేట్స్ క్లోజ్ చేస్తామని ఇప్పటికే అధికారులు పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు 8:30 నుంచి ఈ పరీక్షా సెంటర్లోకి అభ్యర్థులందరినీ కూడా అలో చేస్తున్నారు అధికారులు. సో 8:30కి గేట్స్ ఓపెన్ చేశారు. సో అప్పటి నుంచి అభ్యర్థులను లోపలికి అలో చేస్తున్నారు. సో అభ్యర్థులకు హాల్ టికెట్తో పాటుగా ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డు ఉన్నటువంటి తీసుకొస్తే దీన్ని మ్యాచ్ చేసి చూసి లోపలికి అలో చేస్తున్నారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 783 పోస్టులకు గాను 5,57,000 మంది అప్లై చేసుకున్నారు. సో వీళ్ళందరికీ ఈరోజు ఎగ్జామ్ అవుతుంది. సో యాక్చువల్గా ఈరోజు 2 ఎగ్జామ్స్, రేపు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎట్లుంటుందంటే మొత్తం 4 పేపర్స్ ఉంటుంది. ఈచ్ పేపర్ విల్ హ్యావ్ 150 మార్క్స్. మొత్తం ఒక్కో పేపర్ 150 మార్కులు ఉంటుంది. 4 పేపర్లు. ఈరోజు మార్నింగ్ 10 to 12:30 ఫస్ట్ పేపర్, అలాగే ఆఫ్టర్నూన్ 3 to 5:30 సెకండ్ పేపర్ ఉంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 10 to 12:30 థర్డ్ పేపర్, అలాగే రేపు ఆఫ్టర్నూన్ 3 to 5:30 ఫోర్త్ పేపర్. సో మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. సో ఒకే సెంటర్లో అభ్యర్థులందరికీ కూడా అంటే ఈ రోజు పడిన సెంటర్లోనే మళ్ళీ రేపు కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో అభ్యర్థులందరూ సేమ్ హాల్ టికెట్ ఫస్ట్ డే 1 అంటే ఈ రోజు ఫస్ట్ ఎగ్జామ్కి ఏదైతే హాల్ టికెట్ తీసుకొస్తారో తిరిగి మళ్ళీ రేపు కూడా ఇదే హాల్ టికెట్ తీసుకురావాలంటూ కూడా అభ్యర్థులకు అధికారులు సూచించారు. సో ఇప్పటికే ఈ నెల 9 నుంచి హాల్ టికెట్స్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో హాల్ టికెట్తో పాటు ఒక కలర్ ఫోటో, లేటెస్ట్ కలర్ ఫోటో, అలాగే ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా తీసుకొని రావాలని అభ్యర్థులకు అధికారులు అయితే సూచించారు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 9:30కి గేట్స్ క్లోజ్ చేస్తాము. 9:30 తర్వాత ఎవరిని కూడా లోపలికి అలో చేయబోమని అధికారులు ఇప్పటికే చెప్పారు. కాబట్టి అకార్డింగ్ టు దాట్ అభ్యర్థులు రాసే ఎగ్జామ్ రాసే అభ్యర్థులంతా దాని ప్రకారమే ప్లాన్ చేసుకొని ముందుగానే పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక మరోవైపు మొత్తం ఈ పరీక్ష నిర్వహణ కోసం అన్ని శాఖలకు సంబంధించి 75,000 మంది అధికారులు ఆన్ డ్యూటీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ పరీక్షలను
మానిటరింగ్ చేయనున్నారు. ఇటు పోలీసులు, రెవెన్యూ, అలాగే ఇతర శాఖల అధికారులు, టీజీపీఎస్సీ అధికారులు, ఇలా మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఈ పరీక్షా కేంద్రాల వద్ద ఉండి ఎగ్జామ్ సాఫీగా సాగేందుకు డ్యూటీ అయితే చేస్తున్నారు. ఇక అన్ని ఎగ్జామ్ సెంటర్స్ వద్ద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1368 ఎగ్జామ్ సెంటర్స్ వద్ద 144 సెక్షన్ ఉంది. ఇక ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయిన నుంచి చుట్టుపక్కల ఎవరిని గుమిగూడనివ్వరు, 5 కంటే ఎక్కువగా ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల ఉండనివ్వకుండా చూసుకుంటున్నారు. సో వన్స్ ఎగ్జామ్ గేట్స్ క్లోజ్ చేస్తే తిరిగి మళ్ళీ 12:30 తర్వాతనే, అంటే ఇప్పుడు 9:30కి గేట్స్ క్లోజ్ చేస్తారు, 10 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, తిరిగి 12:30 తర్వాతనే గేట్స్ ఓపెన్ చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ చుట్టుపక్కల కూడా ఎవరిని అలో చేయమని చెప్తున్నారు. ఇక చాలా వరకు అభ్యర్థులు కూడా ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేశారు. వాళ్ళు ఏంటంటే కేవలం బ్లాక్ అండ్ బ్లూ బాల్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి, అలాగే అభ్యర్థులు లోపలికి వచ్చేవారు వాళ్ళ ఫోటో ఐడెంటిటీ కార్డు, నెక్స్ట్ హాల్ టికెట్ తప్ప ఇతర పెన్ను తప్ప ఇతర ఏ వస్తువులను కూడా లోపలికి అలో చేయబోము. అలాగే అభ్యర్థులు షూస్ వేసుకురావద్దు, అలాగే ఎట్లాంటి ఆర్నమెంట్స్ కూడా కేవలం గాజులు అలాగే మంగళసూత్రం తప్ప ఇతర ఎట్లాంటి ఆర్నమెంట్స్ కూడా లోపలికి వేసుకొని వస్తే లోపలికి అలో చేయబోమంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, అంటే కొంతమంది బ్లూటూత్స్ కానీ అట్లాంటివి తీసుకొస్తారు కాబట్టి వాటిని కూడా అలో చేయబోమని చెప్తున్నారు. ఇక షూస్ వేసుకొచ్చిన వాళ్ళను లోపలికి రాగానే షూస్ విప్పేసి మాత్రమే లోపలికి పంపుతున్నారు, కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని వస్తే లోపలికి అలో చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీసులతోటి పరీక్షా కేంద్రాల వద్ద భద్రత కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,865 మంది పోలీసులు ఈ పరీక్షా కేంద్రాల వద్ద భద్రత నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద 3కు పైగా సీసీ కెమెరాలను అమర్చామని చెప్తున్నారు. సో వాటన్నిటిని కూడా టీజీపీఎస్సీ హెడ్ ఆఫీస్కి అటాచ్ చేసేసి అక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తామని చెప్తున్నారు. ప్రతి 3 సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి 3 సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతూ ఎగ్జామ్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది పూర్తిగా చెక్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్ పలుసార్లు కొన్ని ఇబ్బందుల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ ఎగ్జామ్ జరగనుంది. సో ఈ ఎగ్జామ్కు సంబంధించి కూడా తొందరగా రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి అభ్యర్థులు చూసుకొని రాయాలని చెప్తున్నారు అధికారులు. అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించి ఈ రోజు అయిపోతే వితిన్ 3 monthsలో అంటే 2025 మార్చిలోగా ఈ 783 పోస్టులకు గాను గ్రూప్ 2కు గాను తప్పకుండా రిజల్ట్స్ వస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. సో ఇప్పటికే అభ్యర్థులు అయితే ఒక్కరొక్కరుగా లోపలికి వస్తున్నారు. సో మరి కాసేపట్లో 9:30కి గేట్స్ అయితే క్లోజ్ కానున్నాయి, 10 o'clockకి పక్కా ఎగ్జామ్ అయితే స్టార్ట్ కానుంది. జ్యోతి.